హాయ్ స్టూడెంట్స్, ఇది మనకి ఫస్ట్ క్లాస్. మొదటగా ఒక న్యూమరాలజిస్ట్ గా మీరు రాణించాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 1 నుండి 9 అంకెల వరకు ఉన్న వ్యక్తుల యొక్క సుగుణాలు, దుర్గుణాలు, వారి యొక్క స్వభావం ఇది తెలిస్తేనే మీరు మీ దగ్గరికి వచ్చేటువంటి ఒక కస్టమర్ ని మీరు ఈ విధంగా ఇట్టే అంచనా వేయగలుగుతారు. అందుకు ఈ రోజు క్లాస్ ఏంటంటే 1 to 9 అంకెల యొక్క ఆ అంకెలలో ఉండేటువంటి మనుషుల యొక్క స్వభావాలేంటో చూద్దామండి. ఈ ప్రపంచంలో ఎవ్వరు జన్మించినా ఈ 1 నుండి 9 అంకెల లోపు జన్మించాల్సిందే. వీరు 1వ సంఖ్యని, వీరు 2వ సంఖ్యని, వీరు 3వ సంఖ్యని, వీరు 9వ సంఖ్యని మనము పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనకి డేట్ లో కూడా 1, 10, 19, 28 ఈ 4 డేట్ లో పుట్టిన వాళ్ళని 1వ సంఖ్య వ్యక్తులు అంటాము. ఎందుకంటే ఈ డబల్ డిజిట్స్ ని కలుపుకొని సింగిల్ గా చేసినా కూడా ఒకటే వస్తుంది. అలాగే 2, 11, 20, 29 ఈ 4 డేట్ లో పుట్టిన వాళ్ళని 2వ సంఖ్య వ్యక్తులు అంటాము. అలాగే 3, 12, 21, 30 ఈ 4 డేట్ లో పుట్టిన వాళ్ళని 3వ సంఖ్య వ్యక్తులు అంటాము. ఇక 4, 13, 22, 31 వీళ్ళ 4వ సంఖ్య వ్యక్తులు అంటాము. 5, 14, 23 5వ సంఖ్య వ్యక్తులు. 6, 15, 24 6వ సంఖ్య వ్యక్తులు. 7, 16, 25 7వ సంఖ్య వ్యక్తులు. 8, 17, 26 8వ సంఖ్య వ్యక్తులు. 9, 18, 27 ఇలా డేట్స్ 9వ సంఖ్య వ్యక్తులు. ఈ విధంగా ఈ డేట్ లో 1 నుంచి 31 డేట్స్ ఉన్నాయి. ఎవరు పుట్టినా ఈ డేట్ లో పుట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 22వ డేట్ లో పుట్టారనుకోండి, మన మెగాస్టార్ చిరంజీవి గారి లాగా వీరిని ఏ సంఖ్య అంటాము? 4వ సంఖ్య వ్యక్తి అంటాము. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్వభావాల్లో 4వ సంఖ్య వ్యక్తి యొక్క స్వభావం ఏముంటుందో మెగాస్టార్ చిరంజీవి గారి స్వభావం కూడా అదే ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. ఇకపోతే మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అనుకోండి, 25వ తారీఖు అంటే ఏమవుతుంది? 7 అవుద్ది. 7వ సంఖ్య వ్యక్తులు అవుతారు. ఈ విధంగా మనం ఈ డేట్ లో పుట్టిన వాళ్ళని ఈ యొక్క అంకెల ప్రకారం 1 నుంచి 9 దాకా పలాని సంఖ్యకు చెందిన వ్యక్తి అని పిలుస్తాం అన్నమాట. ఇంకొకటి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్పుకుందామండి. ఈ డేట్ లో మనకి బ్యాడ్ డేట్స్ ఉంటాయి కొన్ని. అంటే బ్యాడ్ డేట్ లో పుట్టిన వాళ్ళు ఇక్కడ 1కి సంబంధించి 10, 28 2కు సంబంధించి 29 3కు సంబంధించి 12 4కు సంబంధించి 13 5 ఓకే 6 ఓకే 7కు సంబంధించి 16 8కి సంబంధించి 26 9కి సంబంధించి 18 ఈ డేట్ లో పుట్టిన వాళ్ళని దురదృష్ట సంతానము అంటారు. అంటే వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క నాన్నగారికి గాని, వారి యొక్క నాన్నగారి యొక్క వ్యాపారాలకు గాని, వారి యొక్క నాన్న అమ్మల మధ్య సయోధ్యకు గాని భంగం కలుగుతుంది. అంటే వీటిని ఏమంటారు? దురదృష్ట సంతానము అంటారు. మనం నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి ఇంకా బాగా క్లియర్ గా చెప్పుకుంటాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే ఈ 1 నుంచి 9 వరకు అంకెల్లో పుట్టిన వ్యక్తులకి వారి యొక్క స్వభావాన్ని మనం ఎలా గుర్తిస్తాము అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు 1వ సంఖ్య వ్యక్తులు అంటే ఎవరు? 1, 10, 19, 28 డేట్ లో పుట్టిన వాళ్ళు. వీరి యొక్క స్వభావం ఏంటి? వీరు చాలా మంచి వాళ్ళు, వెరీ గుడ్ పర్సనాలిటీ. బట్ హార్ట్ నెంబర్ ఇది. హార్ట్ నెంబర్ అంటే ఏంటి? హార్ట్ నెంబర్ అంటే ధైర్య సాహసాలు ఎక్కువ ఉన్న నంబరు. అంటే 1 అంటే ఏంటి? సూర్యుడు. మరి సూర్యుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? బగబగా మండుతూ ఉంటాడు. అలాగే ఈ 1వ అంకెలో జన్మించిన వ్యక్తులు అంటే 1, 10, 19, 28 ఈ యొక్క డేట్ లో పుట్టిన వాళ్ళు చాలా హార్ట్ గా ఉంటారు. అంటే వారి మీద ఒకరు ఒక మాట అన్నారంటే వెంటనే ఫైర్ అయిపోతారు, కొంచెం కూడా ఆలోచించరు అనమాట. సో వారి దగ్గర అందుకే ఫ్రెండ్స్ కొంతమంది దూరం అవుతూ ఉంటారు ఆ యొక్క తత్వాన్ని భరించలేక. ఇంకా వీళ్ళు
చాలా నిజాయితీగా ఉంటారు. వీరు ఒకటో సంఖ్య వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తులు చెప్పుకున్నాం కదా, మరి సూర్యుడు పగబగా మండుతున్నాడు కాబట్టి వీరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నాం. ఓకే, మీరు నేను ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఒక ఎక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంట్రా వాడు ఎక్స్ ఎప్పుడు అలా ఉంటాడు అని మాట్లాడుకున్నాం. మీరేం చేశారు? వెళ్ళి ఆ ఎక్స్ కు చెప్పారు, పలాని నివాసు నీ గురించి ఇలా అన్నాడని చెప్పారు. వాడు గనక ఒకటో సంఖ్యోడైతే వెంటనే వచ్చి నన్ను అడుగుతాడు, అరే ఏంటి నన్ను కన్నావంట నువ్వు అని. అదే ఒకటో సంఖ్యోడు కాకపోతే, ఓహో నివాసు ఇలా అన్నాడా, అయితే అది మనసులో పెట్టుకొని వాడికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఆట ఆడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళు అట్ట కాదు, డైరెక్ట్ గా వచ్చి అడుగుతారు. అదే స్ట్రైట్ ఫార్వర్డ్. మనసులో ఏది దాచుకోరు. ఇది చాలా మంచి విషయమే, కానీ దాని ద్వారా మిత్రులు చాలా మంది శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ లో కూడా చాలా స్ట్రగుల్ పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ ఒకటో సంఖ్య వాళ్ళు నాలుగో సంఖ్య వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు. నాలుగో సంఖ్య వాళ్ళని అంటే ఈ ఒకటి సంఖ్య నాలుగో సంఖ్యలను ఏమంటారంటే లవర్స్ అంటారు. ఒకటో సంఖ్య అంటే ఈ విధంగా 1, 10, 19, 28 డేట్ లో పుట్టిన వాళ్ళు. నాలుగో సంఖ్య అంటే 4, 13, 22, 31 డేట్ లో పుట్టిన వాళ్ళు. నో, మరి వాళ్ళిద్దరూ ప్రేమికులే కదా, మరి పెళ్లి చేసుకుంటే బాగుంటారనుకుంటే నో. 1, 4 వాళ్ళు ఎంత ప్రేమికులో ఎంత స్నేహితులో పెళ్లి చేసుకుంటే అంత విరోధులు అవుతారు. అంటే ఎంతకాలం ఉన్నా పెళ్లి చేసుకోకుండా ఉంటేనే వారి మధ్య సయోధ్య ఉంటుంది. పెళ్లి చేసుకుంటే ఆ సయోధ్య అనేది ఉండదు. సో ఇది ఒకటో సంఖ్య వారి గురించి. ఇక రెండో సంఖ్య వారి గురించి చూద్దామండి. రెండో సంఖ్య వారు అంటే ఏంది? ఏ నెలలోనైనా 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళు రెండో సంఖ్య వాళ్ళు. మరి ఇక్కడ రెండో సంఖ్య వాళ్ళు ఎలా ఉంటారంటే నాట్ గుడ్ అండ్ డిపెండెంట్ పర్సన్స్. ఈ రెండో సంఖ్య మంచిది కాదు. అలాగే ఆధారపడే తత్వం ఉన్న సంఖ్య. ఎందుకు మంచిది కాదు అంటే రెండో సంఖ్య అంటే చంద్రుడు. మరి చంద్రుడికి 15 రోజులు పౌర్ణమి ఉంటుంది, 15 రోజులు అమావాస్య ఉంటుంది. ఏంటి పౌర్ణమి అంటే? వాళ్ళు అత్యంత వెలుగుతో కనిపిస్తారు. పౌర్ణమి అంటే 15 రోజులు అలా ఉంటే ఆ 15 రోజులు చీకట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రెండో సంఖ్య వ్యక్తులకు కూడా వారి లైఫ్ లో 15 రోజులు బాగుంటే నెలలో ఇంకో 15 రోజులు బాగుండదు. అందుకే నాట్ గుడ్ అంటారు. మరి డిపెండెంట్ పర్సన్స్, వీరు ఆధారపడే తత్వం కలవాళ్ళు. వీరు ఒక్కరుగా ఏ నిర్ణయం తీసుకోలేరు. ఎవరు? రెండో సంఖ్య వాళ్ళు. 2, 11, 20, 29 డేట్లో పుట్టిన వాళ్ళు. వీళ్ళకి ఎవరుండాలంటే పెళ్లి కాక ముందు అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు సపోర్ట్ గా ఉండాలి. పెళ్ళైన తర్వాత లైఫ్ పార్ట్నర్ తరపున వ్యక్తులు తోడుగా ఉండాలి. అలా లేకపోతే వీళ్ళని ఈజీగా ఎవరైనా మోసం చేయొచ్చు. వీరు మోసగింపబడతారు. అయితే వీరు ద్విస్వభావ తత్వం కలిగిన వాళ్ళు. వీరు ద్విస్వభావ తత్వం కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఒకటి ఓకే అంటారు, మళ్ళీ కొద్దిసేపటికి అది కాదంటారు. ఓకే అందామా కాదందామా ఆ డైలమాలో ఉంటారు. దీన్నే ద్విస్వభావం అంటారు. ఈ ద్విస్వభావం చేతనే వీరికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరుగుతూ ఉంటాయి. అలాగే చంద్రుడు పురాణం ప్రకారం 27 నక్షత్రాలని లైఫ్ పార్ట్నర్స్ గా అంటే భార్యలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆ కారణంగా కావచ్చు, వీరి ద్విస్వభావం రాశి కారణంగా కావచ్చు, వీరికి ఈ రెండో సంఖ్య వారికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరుగుతూ ఉంటాయి. మనం గనక లెజెండరీ పర్సన్స్ గనక చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు గాని, నాగార్జున గారు గాని, హరికృష్ణ గారు గాని ఇలా రెండో సంఖ్యకు చెందిన వ్యక్తులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా మనం కూడా రెండో సంఖ్య వ్యక్తులైనప్పుడు ఈ యొక్క జాగ్రత్తని తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రెండో సంఖ్య వాళ్ళు ఏడో సంఖ్య వాళ్ళతో స్నేహితులుగా లవర్స్ గా ఉంటారు. రెండో సంఖ్య, ఏడో సంఖ్య ప్రేమికులు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ రెండో సంఖ్య, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏడో సంఖ్య. ఓకే, అలా ప్రేమికులు ఉంటారు. నాగార్జున రెండో సంఖ్య, రామ్ గోపాల్ వర్మ ఏడో సంఖ్య. ఈ విధంగా అన్నమాట. కాబట్టి 2, 7ల మధ్య మంచి సయోధ్య ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే మనము నాగార్జున గారు రెండో సంఖ్య, అనుష్క గారు ఏడో సంఖ్య. చూడండి వాళ్ళిద్దరి మధ్య ఎంత సఖ్యత ఉంటుందో. కానీ వివాహానికి పనికిరాదు. వీళ్ళు స్నేహితులు, ప్రేమికులే తప్ప మ్యారేజ్ చేసుకోకూడదు.